నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దశరథుడు సంతానం లేనందుకు విచారపడుట, అశ్వమేధయాగం పుత్రకామేష్టి యాగం చేయుటకు సంకల్పించుట అనే విషయాన్ని తెలుసుకుందాం. అయోధ్యరాజు దశరథుడు ఎంతో సంతోషంగా ధర్మంగా రాజ్యం పాలిస్తున్నాడు. కానీ అతనికి జీవితంలో పెద్ద బాధ సంతానం లేకపోవడం. ఒకరోజు రాజు మహర్షులు మంత్రులు ఉన్న సభలో చేరి తనకు వృద్ధాప్యం వస్తుంది, తన తర్వాత రాజ్యం నడిపేది ఎవరు అని చింతించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి, ఋషశృంగుడు బ్రహ్మశక్తితో నిండిన తపోవంతుడు. ఆయన చేత ముందుగా అశ్వమేధ యాగాన్ని చేయించి నీ పరాక్రమము విశ్వమంతా తెలియచేసి తర్వాత పుత్రకామేష్టి యాగం ద్వారా సంతానం పొందవచ్చు అని చెప్పెను. అప్పుడు దశరథ మహారాజు అంగదేశంలో ఉన్న ఋషశృంగుని గౌరవ మర్యాదలతో అయోధ్యకు తీసుకొని వచ్చెను. ఋషశృంగుని అంగీకారంతో అశ్వమేధ యాగం చేయడానికి రాజు సిద్ధపడెను. అశ్వమేధ యాగానికి ఎన్నో నియమాలు ఉంటాయి. ఒక తెల్లని గుర్రాన్ని ఆభరణాలతో అలంకరించి దాని మెడలో రాజముద్రను కడతారు. ఈ గుర్రం వెళ్ళిన చోట అక్కడి రాజు దాన్ని అడ్డుకుంటే యుద్ధం తప్పదు. ఒకవేళ అంగీకరిస్తే దశరథునికి ఆధిపత్యం అంగీకరించినట్లే. అలా 1 సంవత్సర కాలం అశ్వం తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చింది. అశ్వమేధ యాగం మొదలయ్యింది. మహాహోమం, వేదపారాయణ, సత్రాలు, దానాలు, అన్నదానాలు జరిగాయి. అశ్వమేధ యాగం విజయవంతంగా పూర్తి అయింది. రాజ్య సామ్రాజ్యం పటిష్టమైనది. దాని తరువాత ఋషశృంగుని ఆదేశంతో పుత్రకామేష్టి యాగం చేశారు. హోమకుండంలో వేదమంత్రాలు జపిస్తూ అగ్నికి ఆహుతులు ఇచ్చినారు. యాగం పూర్తయ్యే సమయంలో దేవతలు సంతృప్తి చెంది దివ్యప్రసాదం పాయసాన్ని దశరథునికి ఇచ్చినారు. ఆ పాయసాన్ని రాజు రాణులకు ఇచ్చెను. వారు దానిని సేవించిరి. దాని ఫలితంగా కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మించినారు. ఈ విధంగా అశ్వమేధ యాగం రాజ్యానికి బలమిచ్చినట్లే పుత్రకామేష్టి యాగం దశరథునికి రాముణ్ణి ప్రసాదించింది. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.